మనం ఏ సర్వే చూసినా సరే వారి అంచనాలు వారికి ఉన్నాయి. మీకు ఆగస్టు 2023 నుంచి అంటే 2022 ఎండింగ్ నుంచి టీడీపీ బలం పుంజుకుంటుంది. అంటే టీడీపీ కూటమికి దాదాపు 52% వస్తుంది. ఆ టీడీపీకి 45% ఓట్లతో 17 నుంచి 18 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. సార్ వాళ్ళకి వర్క్ ఉన్నాయి, కానీ క్షేత్రంలో టీడీపీ బలం పెరుగుతుంది అనడానికి మన ఆధారాలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇప్పుడు ఒరిజినల్గా మనం ఎప్పుడు చూసినా ఈ సర్వేలు మిత్రుడు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు దాదాపు యాక్యురసీగా కనపడుతున్నాయి. మిగిలిన సర్వేస్ కూడా ఒకటి వాళ్ళ బేస్ ఎంతమందిని తీసుకుంటున్నారు, అలాగే ఓటరు నాడి పట్టడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అండి. మీరు ఎవరి మనసులో ఎవరికి ఓటేస్తారో ఎవరికి చెప్పడు, సొంత పక్క కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికి ఓటేస్తాము వేసే ఉద్దేశం ఉందని కుటుంబ సభ్యులకు కూడా చెప్పని పరిస్థితి ఉంది. అందుకని మనం ఆ సర్వేల్లో ఓకే వ్యక్తిగతంగా మనం ఆ ప్రాంతంలో ఎలా మార్పు వస్తుంది, ఏంటి రాజకీయాలు ఎలా తిరుగుతున్నాయి చూస్తే కొంత చేంజ్ అనేది కనపడుతుంది టువర్డ్స్ టీడీపీ. కానీ అది ఓట్ల కింద ఎంత కన్వర్ట్ అవుతుంది, తర్వాత టీడీపీ విడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి, పొత్తుతో బీజేపీతో పొత్తుతో చేస్తే దాని పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా లెక్కలు మారుతాయండి. ఇప్పుడు మీరు ఇప్పుడు మైనారిటీ ఓట్స్ ఉన్నాయి, మామూలుగా ఒకవేళ టీడీపీ వైపు కొంత ఉన్నా కూడా మొగ్గు, ఒకవేళ బీజేపీలో వైపు పొత్తు తెచ్చుకోగానే వాళ్ళు ఎంతవరకు వాళ్ళని సపోర్ట్ చేస్తారనేది చాలా ముఖ్యమైన విషయం, ఆలోచించాల్సిన విషయం. అలాగే ఈ గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ రకరకాల పథకాల పేరుతో కింద దాకా సంక్షేమ పథకాలు అందజేశారు. వాళ్ళు ఈ సర్వేల్లో వాళ్ళు ఏమన్నా వాళ్ళ అభిప్రాయాలు ఎంతవరకు తీసుకున్నారు అనేది కూడా ముఖ్యమవుతుంది. అలాగే లేడీస్ ఓట్లు చాలా కీలకం అండి. వాళ్ళు ఎటువైపు ఉన్నారో మీకు ఏమి అంచనా అందదు. అందువల్ల ఈ సర్వేలని నమ్ముకోవడం అనేది అంత మంచిది కాదని నా ఉద్దేశం అండి. రైట్ అండి. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన అంటే ఈ 2 పార్టీల కాంబినేషన్ ఎట్లా ఉంటుంది, 3 పార్టీల కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ ఏపీలో చర్చ. ఇప్పుడు ఒక వింత పరిస్థితి అండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 2 నేషనల్ పార్టీలు అనకూడదు, దాదాపు 0. అవును, వాళ్ళ ఉనికి ఓట్లు సీట్ల కింద వచ్చే అంత పర్సంటేజ్ వాళ్ళకి లేదు. పెరిగితే కొంచెం నామినల్గా పెరిగితే పెరగచ్చు, కానీ అలాగే 3 ప్రాంతీయ పార్టీలు 3 కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇది ఒక విచిత్ర పరిస్థితి, ఏ రాష్ట్రంలోనూ ఇలా ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే అధికార పక్షం బీజేపీ వైపు ఉంటే ప్రతిపక్షం కాంగ్రెస్ వైపు, లేకపోతే ఏదో అలా కాంబినేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్ర పరిస్థితి. దాన్ని ప్రజలు ఎలా చూస్తారు, ఓటర్లు ఎలా చూస్తారు అనేది రాబోయే కాలంలో బయటకు వస్తుందండి. రైట్. కేపీ రావు గారు, వైసీపీ నాయకులు. రావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్. మనం సర్వేలా అది మనం ప్రాతిపదిక కాదు, కానీ